ప్రియ వీక్షకులారా, యూట్యూబ్ మామ హులికల్ చేసే అనంత వందనాలు. ఇటీవల మేము హైదరాబాద్, తెలంగాణ రామనంతపురంలో నివసిస్తున్న తెలంగాణ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి రవి గారి కుమారుని వివాహానికి హాజరయ్యాము. వివాహ కార్యక్రమంలో భోజనం అయిన తరువాత అందరూ వాడిన ఎల మరియు ప్లాస్టిక్ ప్లేట్లను వేరువేరు వేసి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపిన సంఘటనను చూశాము. అక్కడ పరిశుభ్రత గురించి ప్రత్యేక నామఫలకాలు పెట్టి జనాలలో అవగాహన కలిగించిన ప్రశాంతి రవిగారు అందరి మనసులో సంతోషం నింపారు. ఇలాంటి మంచి పరిశుభ్రత సందేశాన్ని సమాజానికి అందించిన ఈ కార్యక్రమం కోసం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ వీక్షకరే, యూట్యూబ్ మామ చేసే వందనాలు. ఓహ్వి మన ఇళ్ళో తిన్న ప్లాస్టిక్ లోటు, ప్లేట్, పేపర్ అన్నీ ఓం శక్తి అని ఒకే చోట వేస్తే ఏమవుతుందో తెలుసా? చెత్త వాహనం వచ్చి ఇవాళ ఎవరు మళ్ళీ అన్నీ కలిపేశారు అని గట్టిగా అరుస్తుంది. కాని అవే వస్తువులు వేరుగా వేసిన కార్మిక అన్న అక్కల ముఖంలో నవ్వు పూస్తుంది. ఎందుకంటే వారికి రీసైకిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఒకసారి మేము హైదరాబాద్ పెళ్లికి వెళ్ళాం. అక్కడ ఏమి చూశామో తెలుసా? ప్లేట్ లోటు వేయడానికి ఒక బాడీగార్డ్ నిలబడ్డారు. ఎవరైనా తప్పుగా వేసినా అయ్యో అయ్యో అది అక్కడికి కాదు, ఇక్కడ వేయండి అని స్టైల్గా చెబుతున్నారు. వారిని అడిగితే వారు చెప్పారు, వేరుగా వేసినట్లయితే మాకు సులభం, దాన్ని మేము రీసైకిల్ చేస్తాము అని. అది విని మాకు కూడా చాలా సంతోషం. అందువల్ల స్నేహితులారా, తిన్నది ప్లేట్లోనే ఉండాలి, చెత్త సరైన డబ్బాలో పడాలి. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వేస్తే ప్రకృతే గెలగిలా చేస్తుంది. ధన్యవాదాలు. ఒక చప్పట్లు కొట్టండి. వీక్షకులారా, ఈ వీడియో మీరు చూసిందారో, మీరు సపోర్ట్ చేసిందారో, మీకు అందరికీ మా ధన్యవాదము.